నలుగురు తీసుకొచ్చి కదా బయట నువ్వు దొరుకుతాడు నా మెదక్లో ఒక ఆయన చెట్టు ఎక్కి ప్రాణం కాపాడుతుంది. ఇట్లనే చెప్పలేము, ఏమైనా జరుగుతుంది కదా. అదృష్టము దేవుడు ఉన్నాడు, భయపడకు. ఒక ఆయన మెదక్లో చెట్టు ఎక్కి ప్రాణం కాపాడుతున్నాడు, చెట్టు ఎక్కి కాపాడుతున్నాడు. మొదలు ఆయన ప్రాణాలతో రాని ఆయన ఎక్కువగా మొదలు తర్వాత నేను వస్తాను, మళ్ళీ కలుస్తాను. బస్ అందు పెట్టాను. మిగతా లాస్ట్ పెట్టి పోయినట నేను వాళ్ళ దగ్గర కూడా పోదాం అనుకున్నాను. ఎట్లు జ్వరం వచ్చిందా? రాత్రి అంతా బేదారైనాడు వర్షంలో. ధైర్యం కూడా కొత్త హాస్పిటల్కి పోతావా? పంపి అన్న ఇంటుంటావా? చూసుకోండి. మరి నేనంతా బేదారైంది కదా, చూసుకోండి. నేనేం చేస్తా అంటే మొదలు ఈ పని చేస్తాను. మీ చేస్తా బిడ్డ, చేస్తా బిడ్డ. కదా నిన్న కూడా ప్రాణాలు కాపాడుతున్నారు. భయపడదు, ఏమో అయిపోయిందని భయపడదు. చెప్పలేము. ఇక్కడ అంతా రాత్రి అంతా చీకటే కదా. దేవులాడుతుంది. ఇప్పుడే వర్షం తగ్గింది. దేవులాడుతుంది ఏం కాదు మా ఏదైనా చెట్టో గిట్ట దొరికితే పట్టుకొని ఉంటారు కదా. చెప్పిస్తాను అమ్మా. టెన్షన్ వరకు మన వాళ్ళు అందరూ ఉంటారు, మళ్ళీ నేను మళ్ళీ వస్తాను, మాట్లాడుతాను. హాస్టల్ కోరుకొచ్చిన వాళ్ళైనా బాగలేకపోతే అయ్యా అలకాల మీద పడ్డా అయ్యా ఆయనకి యాక్సిడెంట్ అయ్యా నేను పట్ట తోడుకొని వచ్చిండు అయ్యా అయ్యని నేను చేసుకోండి, నిన్ను ఏమది కాలేను అయ్యా. అన్ని రకాలుగా నేను చీఫ్ సెక్రటరీ గారితో నేను మాట్లాడితే దేవుళ్ళని భక్తి ఉండదని అనుకుంటున్నాను. చెప్పలేము, అదృష్టం ఉంటుంది, చెప్పలేము. దేవుడు ఉన్నాడు, తప్పకుండా దొరుకుతాడు. బాధపడదు, భయపడదు. ఏదో ఒకటి ఎదుగుతాము. మొత్తం ఎంత పెట్టాలనో మా మొత్తం శ్రమంతా పెడతాం. పిల్లలకు కూడా మళ్ళీ వచ్చి కలుస్తాను. ఇవాళ బాధ మొదలైన దొరకాలి. మొత్తం దాని మీద చూద్దాం. పిల్లలను నువ్వు ఇల్లుది నువ్వు చెప్పినావు, నాకు అర్థమైంది. పిల్లవాడు చూడలే కదా. ఇప్పుడే నాని ఒరిగింది సార్, ఒరిగింది నాని అటు ఇల్లు మార్నింగ్ పెట్టించారు సార్ ఆయన